ఓం నమ శివాయ. ఇది నా క్యారెక్టర్, శివభక్తుడిని. సో మంచి వేషం, మంచి సినిమా, మా మంచి వెన్నెలకంటి కిషోర్. యాక్చువల్గా ఏంటంటే, నేను ఇప్పుడే పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ, ఇది నా 40వ సంవత్సరం సినిమా ఇండస్ట్రీలో నా ప్రస్థానం. సో ఈ 40 సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎంతోమంది మిత్రులు, ఎంతోమంది నా ముందు టెక్నీషియన్స్గా పెరిగి ఎంతో పెద్ద డైరెక్టర్లు అయ్యి, స్టార్లు అయ్యి నా ప్రయాణం కూడా సాగుతోంది. అలా నాకు పరిచయం అయిన ఒక 20 ఏళ్ళు ఏంటుంది, 25 ఏళ్ళ ఇందాక సితార అనగానే గుర్తుకొచ్చింది. సితార కూడా నేను నా డబ్బింగ్ సుమన్కి. సో కిషోర్ అలా పరిచయం అయ్యి, కిషోర్ వచ్చి ఈ సినిమా చేస్తున్నానని చెప్పడం, సో కథ బాగుంది, నా పాత్ర బాగుంది, తప్పకుండా చేస్తానన్నాను. ఇంతవరకు వచ్చింది మా ఎవరికి ఎవరు. నా అబ్బాయి పేరు మీకు తెలుసు, ఆది. అలాగే వీళ్ళు ఏతోనో స్టార్ట్ అవుతుంది, వీళ్ళిద్దరు, ఆర్య అండ్ అరుణ్. సో వాళ్ళిద్దరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, అలాగే తనిష్క్ కానీ, సినిమాలో చేసిన ప్రజ్ఞ కానీ, ముఖ్యంగా ఈరోజు చిన్ని కృష్ణ గారిని అభినందించాలి. అలాగే సాంగ్స్ అన్నీ బాగున్నాయి, నేను ఇప్పుడే చూస్తున్నాను మీతో పాటు ఈ పాటలు. ట్రయల్ రూప్ బాగుంది. సో కిషోర్కి మంచి జరగాలని, మంచి సినిమాని మా మంచి ప్రేక్షకులైన మీరందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ. అమ్మాయిలు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంది కరెక్టా, అబ్బాయిలు సెలెక్ట్ చేసుకుంది కరెక్టా? దీంట్లో ఈ ముగ్గురు కలిసి చేస్తున్న ఒక ట్రయాంగిల్ యాక్షన్లో ఎట్లా, ఎవరికి ఎవరు అనేదే కాన్సెప్ట్. సాయి గారు, నెక్స్ట్ పోసాని గారు, నాగబాబు గారు, వీళ్ళ కాంపౌండ్ అయితే ఆ కాంపౌండ్ చిన్న ప్లే గ్రౌండ్లో పిల్లలు ఆడుకుంటున్నారు. ఒక భయంకరమైన కాంపౌండ్ మధ్యలో వీళ్ళు చేస్తున్న లవ్ స్టోరీ అది. నెక్స్ట్ చిన్ని కృష్ణ గారిని అయితే బాగా ఏడిపించి పాటలు చేశాను, బాగున్నాయని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా మీ ఆలోచన ఎలా ఉందో, మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో పాటలు వినిన తర్వాత చెప్పాలి. నేను ఒక్కనే సింహాన్ని కాదు, చాలామంది హెల్ప్ చేస్తే సింహం అయ్యాను. సింహం కూడా కాలేదు, ఇంకా ఫస్ట్ స్టెప్ అక్కే చెప్పారు అభిమానం కోసం. కాబట్టి మీ అందరు ఆశీస్సులు నాకు ఉండాలి. నేను ఇంకా మంచి సినిమాలు చేయాలని మీరు అందరూ నన్ను ఆశీర్వాదం చేయాలి. ఓం నమః శివాయ. Congratulations to the team. నాకు సాంగ్స్ బాగా నచ్చాయి. I hope the team does well. I hope the film does well. నాకు లిరిక్స్ అనేది, నేను పాటలు వినేటప్పుడు నేను లిరిక్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాను. సో నాకు వర్డ్స్ కనెక్ట్ అయ్యాయి, ఎస్పెషలీ సెకండ్ సాంగ్లో. సో నాకు సాంగ్ నచ్చినంతగా సినిమా కూడా జనాలు నచ్చుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొదటి సినిమాల్లోనే సాయి కుమార్ గారితో నటించడం అన్నది అదృష్టంగా భావిస్తున్నానండి. అండ్ కనిపించని 4వ సింహం పోలీస్ అంటారు, కానీ కనిపించని 4వ సింహం మా సాయి కుమార్ గారు. అండ్ ఇంకో హీరో ఆర్య, ఈ డన్ ఏ బ్యూటిఫుల్ జాబ్. సినిమా షూటింగ్ జరిగే టైంలో మేమిద్దరం ప్రతి ఒక్క సీన్కి డిస్కస్ చేసుకొని ఇంకా ఎలా డెవలప్ చేయాలనేసి మేమంతా హార్డ్ వర్క్ చేసామండి. అది మీ అందరు చూసి గుర్తిస్తారని కోరుకుంటున్నాను. అలాగే మా హీరోయిన్ తనిష్క్ తివారీ. తనిష్క్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ సచ్ ఎ వండర్ఫుల్ కో-స్టార్. అండ్ ఇంకో హీరోయిన్ ప్రజ్ఞ అండి, తను రాలేదు, తను వైజాగ్లో బిజీగా ఉంది, లైక్ షీ హాస్ సమ్ అదర్ వర్క్. అలాగే ఇక్కడ విచ్చేసిన మా ఖమ్మం ఎంపీ గారికి వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాట్ సార్. ఈ మూవీ గురించి చెప్పాలంటే దట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. నేను ఇది 2వ మూవీ నుంచి చేయడం, అండ్ ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు నిజంగా డైరెక్టర్ గారికి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. అండ్ సాయి కుమార్ గారు, లైక్ ఐ లర్న్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. ఆయనతో వర్క్ చేయడం అనేది నిజంగా నా అదృష్టం. అండ్ ఈవెన్ పోసాని గారు అండ్ నాగబాబు గారు మన మూవీలో చేశారండి. అండ్ ఇంకా నేను చాలా నేర్చుకోవాలి, బట్ దిస్ ఇస్ మై ఫస్ట్ లెసన్ వాట్ ఐవ్ లెర్న్డ్. అండ్ ఐ వాంట్ ఆల్ యువర్ విషెస్ so that I can work really good and become a good artist. And thank you so much. Good evening everyone. No, it should be Andarki Namaskaram. Well, I'm learning Telugu. Hopefully very soon I'll speak in Telugu also. And first of all, I would like to say I'm feeling very great to be here. And I'm feeling very blessed that I got this opportunity to do this film. That was a great experience, I would say. Everybody was so supportive of our team, and I got so many senior actors in the film of my first film, so this is the very best thing. And everybody was very supportive, my co-actors Arun, Arya, thank you so much. వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ముందుగా నా నమస్కారాలు. ఈరోజు ఎవరికి ఎవరు అనే మూవీ కొత్త బ్యానర్ మీద
కొత్త డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, హీరో హీరోయిన్లు అందరూ కొత్త వాళ్ళు. ఇది ఒక్క మూవీలో సెకండ్ హీరో గారు ఒక్క దాంట్లో ఉన్నారంటున్నారు. మనస్ఫూర్తిగా అద్భుతమైన ఆదరణ వచ్చే రకంగా పబ్లిక్ నుంచి రావాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే రకంగా ప్రొడ్యూసర్ గారు కూడా ఎప్పుడైతే ఇండస్ట్రీ స్టాండ్ అవ్వాలంటే ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉండాలంటే ఫైనాన్షియల్గా మంచిగా రావాలి. మనస్ఫూర్తిగా ప్రొడ్యూసర్ గారు కూడా మంచి జరగాలని, ప్రతి ఒక్కరికి మంచి పేరు ఈ మూవీ ద్వారా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ నా బ్లెస్సింగ్స్, భగవంతుడి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా దీనిలో ముగ్గురు పులుల ఒక వెనకాల సపోర్ట్ ఉందండి. నెంబర్ 1 మా సాయి కుమార్, 4వ పులి అంటాడు కానీ నెంబర్ 1 పులి ఈ సినిమాకి. నెంబర్ 2, 3 అని చెప్పను కానీ నాగబాబు, కృష్ణమూర్తి కూడా ఈక్వల్లీ గుడ్. ఆ రోల్స్ మనం దీనిలో చూస్తున్న శాంపుల్ మా వాడు డైలాగ్ అదరగొట్టాడని తెలుస్తోంది. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఈ సపోర్ట్తో ఈ కొత్త ఫేస్ వాళ్ళు ముగ్గురు మాట్లాడిన తీరే చెప్తుంది ఆ హీరోలు వాళ్ళల్లో ఉన్న ఎనర్జీ. ఆర్య ఇప్పుడే అతనికి చప్పట్లు పడుతుంటే ఆ ఫ్రెండ్స్ అయినా కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ వీళ్ళందరికీ డెఫినెట్గా బాగుండాలని, ఈ కార్తీక మాసంలో సర్వేశ్వరుడు వీళ్ళందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతూ, గాడ్ బ్లెస్ దెమ్ ఆల్. విష్ యూ ఆల్ గుడ్ లక్. ఇల్లు చూసి ఇల్లాలని చూడమన్నారు, మన టైటిల్ చూసి సినిమా చూడాలి. నిజంగా ఎవరికెవరు వండర్ఫుల్. మా కిషోర్ పెట్ట ఎంత డిగ్నిఫైడ్గా ఉంది, ఆలోచన సందేశాత్మకంగా ఉంది, ఆధ్యాత్మిక పరంగా కూడా ఉంది. ఈ రోజుల్లో సినిమా పేర్లు చూస్తుంటే అసలు సినిమా చూడాలని అనిపించదు, కానీ ఎవరికెవరు చూసిన తర్వాత సినిమా ఎప్పుడెప్పుడు చూడాలనిపిస్తుంది. ఎవరికెవరు కాదు, మనకి మనందరికీ మనందరం ఉన్నామని నిరూపించే ఆడే ఫంక్షన్కి నా హృదయపూర్వకమైన అభినందనలు అందజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్స్ తెలుపుకుంటూ, నాకు ఇంత మంచి ఆఫర్ ఇచ్చిన మా డైరెక్టర్ గారు వెన్నెలకంటి కిషోర్ గారికి, మా ప్రొడ్యూసర్స్కి, అలాగే ఇందులో యాక్ట్ చేసిన హీరోయిన్స్కి అందరికీ మంచి విజయం రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.